నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా సాక్షిలో దానంను అనర్హుడిగా ప్రకటించండి, స్పీకర్ ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఫిర్యాదు, దానంను రేవంత్ ఎంత కొన్నారో చెప్పాలి కౌశిక్ రెడ్డి, తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని వ్యాఖ్యాన వార్త మొదటి పేజీలో ఉన్నది. స్పీకర్ ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితరులు వరుసగా 2 రోజుల నుంచి దానంను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. బోయినపల్లి మాజీ ఎంపీ బీఆర్ఎస్ ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కూడా మీడియాతో మాట్లాడుతూ దానం నాగేందర్ సభ్యత్వం రద్దయినట్లే అని వారు కూడా అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేల తాజా ఉదాహరణ, మహారాష్ట్రలో ఎమ్మెల్యేల తాజా ఉదాహరణను బీఆర్ఎస్ నాయకులు పదే పదే ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత దానం నాగేందర్ పైన బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కామెంట్లకు సంబంధించి వాళ్ళ అన్ని పత్రికల్లో ప్రధానంగా వచ్చినాయి. మొదటి పేజీలోనే అన్ని పత్రికలు హైలైట్ చేసినాయి. ఇక మరొక వార్తగా అసలు టార్గెట్ ట్యాపింగ్ కాదా, మిస్టరీగా మారిన ప్రణీతరావు కేసు, ఎఫ్ఐఆర్ రిమాండ్, రిపోర్టు అభియోగాల్లో కనిపించని సంబంధిత యాక్ట్, వారం రోజుల విచారణ దేనికోసమనే సందేహాలు అనే వార్త ఉన్నది. ట్యాపింగ్ వెనుక ఎక్స్ట్రాక్షన్ అని క్వశ్చన్ మార్క్తో కూడిన ఒక కథనాన్ని కూడా సాక్షి మొదటి పేజీలో వచ్చిందిగా. జనసేన దుకాణం క్లోజ్ అని ఆంధ్రాకు సంబంధించిన ఏరియాలో జనసేన పార్టీ కార్యాలయం క్లోజ్ అయిన ఒక వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక్కడ మాధవధారలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం మూతబడింది. అక్కడ యజమాని టూలెట్ బోర్డు పెట్టారు, రెంట్ కట్టనందుకు కానీ ఒక వార్త ఉన్నదిగా. ఆప్ నేతలతో కలిసి కవిత కుట్ర పన్నారు అనే వార్త మొదటి పేజీలో ఉన్నదిగా. అలా పెంచి ఇలా కోసని ఆర్టీసీ వేతనాలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తులపై సందిగ్ధం అనే వార్త, నేడు సిడబ్ల్యూసీ భేటీ అనే వార్త, హైకోర్టుకు మరో 2 న్యాయమూర్తులు అనే వార్త ఉన్నది. ఇక దోపిడి దొంగల్ని వదలం, తెలంగాణను దోచుకున్న వారెవరైనా వదిలేది లేదు అని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు మొదటి పేజీలు ఇచ్చిగా. గవర్నర్ తమిళిసై రాజీనామాకు సంబంధించిన వార్త, మళ్ళీ బీఆర్ఎస్లోకి క్యూ కట్టాల్సిందే, 4 ఏళ్ల తర్వాత 100 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టీకరణ, 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత, నీళ్లు కరెంటు సరఫరా చేయలేని దుస్థితి, బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల మంచే జరిగిందన్న కేసీఆర్, గాడిద వెంబడిపోతేనే గుర్రం విలువ తెలుస్తుందని వ్యాఖ్య, బీఆర్ఎస్లో చేరిన ప్రవీణ్ కుమార్ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక. ఇక సెలవుల్లోనే రోడ్ షోలు అనే వార్త ఉన్నది. ఎలక్షన్ కమిషన్ సంబంధించింది. అది రద్దీ ఉండిన సమయాల్లోనే నిర్వహణకు అనుమతి అని, కొత్త ఓటర్లు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత 8.58 లక్షల ఓట్ల తొలగింపు అని సిఈఓ వికాస్ రాజ్ చెప్పిన అంశాన్ని కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. 27 నుంచి బస్సు యాత్ర అని వైఎస్ఆర్సీపీ సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక. ఇక ఈనాడులో గవర్నర్ తమిళిసై రాజీనామాకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. పుదుచ్చేరి ఎల్జీ పదవి కూడా రాజీనామా అనే అంశం దాని సంబంధించి మొదటి పేజీలో వచ్చింది ఈనాడు. వీటితో పాటుగా తెలంగాణ సొమ్ము ఢిల్లీకి అని, భారాస 10 ఏళ్ళు దోచుకుంటే కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుందని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక వీటితో పాటుగా హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ మౌసమి భట్టాచార్య అని వారి ఫోటోలతో కూడిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక ఆప్ నేతలకు 100 కోట్ల చెల్లింపులో కవిత పాత్ర అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. నేడు సుప్రీంలో కవిత పిటిషన్పై విచారణ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక ఖమ్మం, మెదక్, భువనగిరి టికెట్లకు పోటాపోటీ అనే వార్త ఉన్నది. సోనియా గాంధీతో రేవంత్ సుదీర్ఘ భేటీ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఎన్నికల బాండ్ల సమాచారం అంతా వెల్లడించాల్సిందే, నంబర్లు సహా ఏది దాచడానికి వీల్లేదు, 21వ తేదీ తుది గడువని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రజలు ఆశపడి మోసపోయారు అని బీఆర్ఎస్ సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతిలో ముందు టారిఫ్ సబ్సిడీ చెల్లించాల్సిందే, లేదంటే ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు వీల్లేదు, ఇందుకు విద్యుత్ చట్టం ఒప్పుకోదు ఈఆర్సీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈఆర్సీ వివరణ అనే వార్త ఇయర్ ప్యానల్లో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. కేజ్రీ సిసోడియాతో కవిత కుమ్మక్కు అని ఒక వార్త మొదటి పేజీలో ఉన్నది. కవిత అరెస్టుకు సంబంధించింది. పోటీకి తమిళిసై రాజీనామాకు సంబంధించిన వార్త గవర్నర్ వార్త ఉన్నది. బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీ దాకా, మద్యం విధానం కుంభకోణమే ఇందుకు నిదర్శనం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. వీటితో పాటు కాజాగూడలో జాగా మాయ, 55 కోట్ల విలువైన 2742 చదరపు గజాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం,
జీవో 59 ఆధారంగా క్రమబద్ధీకరణ అనే వార్త మొదటి పేజీలో ఉన్నదిగా. బాండ్ల నంబర్లు చెప్పాల్సిందే, అరాకొర సమాచారం ఇస్తే కుదరదు, ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఫైర్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నదిగా. బెంగాల్ డీజీపీపై వేటు, పోలీసు బాసును తప్పించిన ఈసీ అని, లోక్సభ ఎన్నికలకు సిద్ధమన్న వార్త కూడా అందులో భాగంగా ఉన్నదిగా. ప్రియాంకతో రేవంత్ భేటీ అనే వార్త, దానంపై అనర్హత వేటేయాలని బీఆర్ఎస్ నాయకుల విజ్ఞప్తి సంబంధించిన వార్త, పార్టీ మారడం ఖాయం, నేను పార్ట్ టైం పొలిటీషియన్ ఫుల్ టైం బిజినెస్ మెన్ అని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉంది. కడప బరిలో షర్మిల అని, హైకోర్టు కొత్తగా 2 జడ్జీలన్న వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నమస్తే తెలంగాణలో హైకోర్టుకు 2 కొత్త జడ్జీలు అనే వార్త ఇయర్ ప్యానల్లో ఇచ్చింది నమస్తే తెలంగాణ. వీటితో పాటుగా దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. బహుజనమై గెలుద్దాం అనే వార్త, ఆర్ఎస్పీ బీఆర్ఎస్లో జైన్ కావడం, వాటికి సంబంధించిన ఫోటోతో కూడిన వార్త మొదటి పేజీలో ఉన్నదిగా. గవర్నర్ తమిళిసై రాజీనామాకు సంబంధించిన వార్త ఉన్నది. రేవంత్ వార్నింగ్లు బంద్ చేయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు మొదటి పేజీలో వచ్చిందిగా. సాగర్పై ఆంక్షలు, విద్యుత్ కేంద్రాల మరమ్మతులు వారానికి ఒక్కరోజు అనే వార్త, రాళ్లవాన బీభత్సం, రాజన్న సిరిసిల్ల మెదక్ జిల్లాలో వడగండ్ల వాన అనే వార్త ఉన్నది. తెలంగాణకు ఎల్లో అలర్ట్, 4 రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వాతావరణ శాఖకు సంబంధించిందిగా. 85 ఏళ్లు దాటితే ఇంటి నుంచే ఓటు అనే వార్త, ఆటో నడవక పూట గడవక, ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ బలవన్ మరణం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఈడీజీ ముమ్మాటికి కోర్టు ధిక్కరణే, సమన్లు ఇవ్వబోమంటూ కోర్టుకు చెప్పి మాట మీరి అక్రమంగా అరెస్టు చేశారు, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్, నేడు విచారణ జరపనున్న ధర్మాసనం అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. కరెంటు కాటుకు రైతు బలి అనే వార్త ఉన్నది. బెంగాల్ డీజీపీపై ఈసీ వేటు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇంతో పాటు దీంట్లోగా కుక్కల్లో విస్తరిస్తున్న పార్వో వైరస్ అనే వార్త ఉన్నది. ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగులోకి అని, కుక్కల నుంచి చిన్నారులకు వైరస్ వ్యాప్తి అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. తొలి రోజే 8 లీటర్లపై వేటు, 10 పరీక్షల విధుల నుంచి తొలగింపు, 4 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు, 99% మంది విద్యార్థుల హాజరు అనే వార్త ఉన్నది. రష్యా అధ్యక్షుడిగా మళ్ళీ పుతిన్ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇవి 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చిన వార్తా అంశాలు.